ఇవాళ యువతంతా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు వస్తూ విస్తృతంగా జాయిన్ అవుతా ఉన్నారు. 78 సంవత్సరాల్లో ఈ అగ్రకుల పాలకులు చేస్తున్నటువంటి మోసాన్ని బీసీ సమాజం పసిగట్టింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా గతంలో కాంగ్రెస్ కండువాలు మోసడం భుజాల మీద వేసుకొని, గతంలో బీజేపీ కండువాలు మోసడం, గతంలో టీఆర్ఎస్ కండువాలు మోసడం, మొట్టమొదటిసారిగా బీసీల కోసం, మా హక్కుల కోసం, మా అధికారం కోసం, మా వాటా కోసం మేము ఇవాళ మా రాజ్యాధికారం వైపు ముందుకెళ్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి 3 సంవత్సరాల్లోనే బీసీలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి అసెంబ్లీ, మండలి, అన్ని కార్పొరేషన్లలో బీసీలు తమ సీట్ను పదిలం చేసుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలు చెప్తా ఉన్నా. ఇంత ఉద్యమం వచ్చిన తర్వాత కూడా, ఇంత చైతన్యం వచ్చి బీసీలమంతా ఒక్కటైతున్న వేళలో కూడా ఇంకా మేము కుట్రలు చేస్తాం, బీసీల హక్కులను కాలరాస్తాం, బీసీలను పైకి రాకుండా చేస్తాం, బీసీల హక్కులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తామని చెప్పి మీరు పోతే మీ కర్మ. మీకు పుట్టగతులు లేకుండా మీకు దమ్ముంటే మీరు ఊర్లలో నామినేషన్ వేయండి, లోకల్ బాడీలో బీసీల సత్తా ఏందో చూపిస్తాం.